హాయ్ అండి. ఈ రెసిపీ ఒకసారి చూసేయండి. ముందుగా గొల్లశనగ పప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో పంచదార వేసుకొని 2 గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అది మెత్త పౌడర్ లాగా అవ్వాలి. తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి. మొత్తం స్వీట్ అంతా ఈ నెయ్యితోటే ఉంటుందండి, లేకపోతే అసలు బాగోదు. కానీ స్వీట్ మాత్రం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. అలా కలుపుకున్న తర్వాత దానిని వేడి చల్లారక ముందే జాగ్రత్తగా కలుపుకొని చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో సున్నుండల్లాగా చేసుకోవాలండి. మా అమ్మ చేస్తుంది కదా అలాగా. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతి సీజన్లో మినపప్పు మినుములతోనే కాకుండా ఇలా గులశనగపప్పుతో కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు అసలు ఎప్పుడు ఇదే చేసుకోవాలనుకుంటారు. అలాగే మీకు కూడా ఇవి టేస్ట్ చేయాలి అనుకుంటే మేము సొంతంగా చేసి పంపిస్తామండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.